విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ హీరోగా శ్రీ పల్లవి ఫిలిమ్స్ పతాకంపై ఎస్ వెంకటరత్నం నిర్మించిన బ్లాక్ బస్టర్ సినిమా యమగోళ. తాతినేని రామారావు దర్శకత్వం వహించిన ఈ సినిమా 1977 అక్టోబర్ 21న రిలీజ్ అయింది. జయప్రద హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో కైకాల సత్యనారాయణ, అల్లు రామలింగయ్య, రావు గోపాలరావు, నిర్మలమ్మ ఇతర కీలక పాత్రల్లో నటించారు. డివి నరసరాజు కథా సంభాషణలు అందించారు. చక్రవర్తి సంగీతాన్ని అందించిన ఈ సినిమా పాటలన్నీ ఎవర్గ్రీన్గా నిలిచాయి. చక్రవర్తి గారు ఈ సినిమా తర్వాత 10 సంవత్సరాల వరకు తెలుగు సినిమాలో నంబర్ 1 మ్యూజిక్ డైరెక్టర్గా కొనసాగారు. ఈ సినిమాలో జయమాలిని గారిపై చిత్రీకరించిన పాట గుడివాడ వెళ్ళాను గుంటూరు పోయాను అనే పాట ఊళ్ళల్లో జాతరలో జరిగినప్పుడల్లా, పెళ్ళిళ్ళలో, శుభకార్యాల్లో అన్ని కార్యక్రమాల్లో ఈ పాట ఉండాల్సిందే. తెలుగు సినీ చరిత్రలో ఎప్పటికీ ఈ ఐటమ్ సాంగ్కి ఒక ప్రత్యేకమైన స్థానం ఉండిపోతుంది. 1958వ సంవత్సరం బెంగాల్లో సూపర్ హిట్ అయిన జమాలియా జీవన్ స్మృతి అనే సినిమా యమగోళ సినిమాకి మాతృక అని చెప్పాలి. ఈ బెంగాలీ సినిమా కథ ఆధారంగా 1960 సంవత్సరంలో దేవాంతకుడు అనే సినిమాను రూపొందించారు దర్శకుడు సి. పుల్లయ్య. ఎన్టీఆర్ నటించిన దేవాంతకుడు సినిమాకి కొన్ని మార్పులు చేర్పులు చేసి హాస్యభరిత వినోద కథా అంశంగా మలిచారు డివి నరసింహరాజు. తాతినేని రామారావు దర్శకత్వం, ఎన్టీఆర్ నటించిన మొదటి చిత్రం యమగోళ. తర్వాత వీళ్ళిద్దరి కాంబినేషన్లో అనురాగ దేవత, ఆటగాడు సినిమాలు రూపొందాయి. ఎన్టీఆర్ హీరోగా అడవిరాముడు సినిమా రిలీజ్ అయిన ఒక్క నెల తర్వాత 1977వ సంవత్సరం మే 28వ తారీఖున ఎన్టీఆర్ జన్మదిన కానుకగా యమగోళ షూటింగ్ ప్రారంభమైంది. ఈ సినిమా కేవలం 27 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుంది. 27 రోజుల్లో ఎన్టీఆర్ గారు కేవలం 22 రోజులు మాత్రమే షూటింగ్లో పాల్గొన్నారు. ఎందుకంటే ఆయన ఈ సినిమా కోసం ఇచ్చిన కాల్ షీట్లు కేవలం 22 రోజులు మాత్రమే. ఈ సినిమా షూటింగ్ చాలా భాగం వాహిని స్టూడియోలో జరిగింది. ఎన్టీఆర్ కోరిక మేరకు డివి నరసరాజు షూటింగ్ లొకేషన్లో ఉండేవారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన అవుట్డోర్ సన్నివేశాల్లో నర్సాపురం, రాజులపాలెం మరియు నెల్లూరు పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ చేశారు. కొన్ని సన్నివేశాలు మాత్రం హైదరాబాద్లో చిత్రీకరించారు. నిజానికి ఈ సినిమా షూటింగ్ నిర్మాత వెంకటరత్నం 30 రోజుల్లో పూర్తి చేయాలని ప్లాన్ చేశారు. కానీ దర్శకేంద్రుడు తాతినేని రామారావు మాత్రం 27 రోజుల్లోనే షూటింగ్ను పూర్తి చేశారు. కేవలం 18 లక్షల బడ్జెట్తో నిర్మించిన యమగోళ చిత్రం దసరా పండగ రోజున 42 కేంద్రాల్లో రిలీజ్ అయి అన్ని కేంద్రాల్లో 84 రోజులు విజయవంతంగా ప్రదర్శించబడింది. ఆ తర్వాత సంక్రాంతి పండగ రావడంతో కొన్ని సినిమాల కోసం చాలా థియేటర్లో ఈ సినిమాని తీసివేయడం జరిగింది. వాస్తవానికి 1977వ సంవత్సరం నవంబర్ 19వ తారీఖున దివిసీమ వరద వలన ఆ ఏరియాలో చాలా సినిమా కలెక్షన్లు తగ్గాయి. కానీ ఈ సినిమా కలెక్షన్లు ఏమాత్రం తగ్గలేదు. ఈ సినిమా తెలుగులో బ్లాక్ బస్టర్ కావడంతో నిర్మాత వెంకటరత్నం ఈ సినిమాని హిందీలో లోక్ పర్లోక్ పేరుతో రీమేక్ చేశారు. జితేంద్ర, జయప్రద నటించిన ఈ సినిమా బిలో యావరేజ్గా ఆడింది. ఈ సినిమాకి హిందీలో కూడా తాతినేని రామారావు గారు దర్శకత్వం వహించారు. తాతినేని రామారావు గారు హిందీలో దర్శకత్వం వహించిన మొదటి సినిమా ఇదే. యముడి పాత్రను కామెడీగా చూపించడం వల్ల లోక్ పర్లోక్ థియేటర్ బయట నిరసన చేశారు అక్కడ ప్రేక్షకులు. ఆ దెబ్బతో అక్కడ బ్యాన్ చేసేశారు. ఆ తర్వాత నిషేధాన్ని ఎత్తివేసిన అప్పటికి కూడా ఆ సినిమా పెద్దగా ఆడలేదు. ఆ తర్వాత యమగోళ చిత్రం రీమేక్ హక్కులను కృష్ణవేణి గారు కొన్నారు. యమగోళ సినిమాను తమిళ్లో శివగణేశన్ హీరోగా పెట్టి చిత్రీకరణ చేశారు. ఆ చిత్రం పేరు యమునిక్ యమన్. హీరో పాత్రతో పాటు యముని పాత్రను కూడా శివాజీ గణేశనే పోషించారు. తమిళంలో ఈ సినిమా అటర్ ఫ్లాప్ అయింది. ఈ తమిళ చిత్రమే నిర్మాత కృష్ణవేణి గారు నిర్మించిన ఆఖరి చిత్రం. ఈ కృష్ణవేణి గారు ఎవరో కాదు, ఎన్టీఆర్ గారు మొదటి సినిమా మన దేశం నిర్మాత ఈవిడే. యమగోళ బాక్సాఫీస్ విషయానికి వస్తే 83 రోజుల్లో 93,50,000 రూపాయలు వసూలు చేసిన ఈ సినిమా 90 రోజుల్లో ₹1 కోటి వసూలు చేసింది. అడవిరాముడు సినిమా తర్వాత ఆ సంవత్సరం 2వ స్థానంలో నిలిచింది. మొత్తం 28 కేంద్రాల్లో 100 రోజులు ప్రదర్శించబడిన ఈ చిత్రం భీమవరం నటరాజ్ థియేటర్లో డైరెక్ట్గా 175 రోజులు ఆడింది. షిఫ్ట్లతో కలిపి 9 కేంద్రాల్లో మొత్తం 175 రోజులు ఆడింది. హైదరాబాద్, విజయవాడ నగరాల్లో 175 రోజులు పైగా ఆడి సంచలనం సృష్టించింది ఈ సినిమా.